నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. అలర్జీ అనేది ఎవరికి, అలాగే ఎందుకు వస్తుంది? ఎక్కువ శాతం మందిలో అలర్జీ రావడానికి ముఖ్య కారణం అటోపీ లేదా జన్యుపరమైన ప్రిడిస్పోజిషన్. మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా అలర్జీ ఉన్నా కానీ, పర్టికులర్లీ మన పేరెంట్స్ లో ఎవరికైనా అలర్జీ ఉంటే మనకి అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ అటోపీ ఉన్న వాళ్ళలో కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా తోడైతే అలర్జీ అనేది వస్తూ ఉంటుంది. అలర్జీ అనేది యూజువల్లీ మనం 18 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. జనరల్ గా ఈ అలర్జన్ ఎక్స్పోజర్ జరిగిన వెంటనే అందరికీ రియాక్షన్ రావాలని ఏం లేదు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, మనకు రిపీటెడ్ గా ఎక్స్పోజర్ జరుగుతున్నప్పుడు ఈ యాంటీబాడీస్ యొక్క క్వాంటిటీ పెరిగి ఎక్స్పోజర్ జరిగినప్పుడు మనకి రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మనకి దేనికి అలర్జీ వస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే ఏదో స్కిన్ టెస్ట్లు కానీ లేదా బ్లడ్ టెస్ట్లు కానీ రికమెండ్ చేస్తాము. ఈ స్కిన్ టెస్ట్ లో మనకి అలర్జీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే మనకి ఎంత సివియర్ గా అలర్జీ ఉంది అనేది తెలుసుకోవచ్చు. దేనికి అలర్జీ వస్తుంది, అలాగే ఎంత తీవ్రంగా అలర్జీ వస్తుందన్న దాన్ని బట్టి మనం ఏదో టాబ్లెట్స్ లేదా ఒక్కొక్కసారి ఇమ్యూనోథెరపీ కూడా రికమెండ్ చేస్తాము.